ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించరోగాక. మంచిదండి, అంతా క్షేమంగా ఉన్నారు కదా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చల్లటి వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మరి ప్రతి దినము ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభువుని గణపరిచి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినాల నుండి వెలుగును గురించి వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ వెలుగు యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? వెలుగు ఎవరు? వెలుగు ఏమై ఉన్నది? వెలుగు అయ్యున్న దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని దినాలు కూడా కలిసి మనము ధ్యానం చేశాం. ఈ దినము ఆ వెలుగు ఏ రూపంలో అది ప్రకాశింపబడుతుంది అనే వాక్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ 16వ వచనంలో అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి. సత్క్రియలు అనగా మరి మంచి కార్యములు, గుడ్ డీడ్స్ అని వ్రాస్తున్నాడు. మంచి కార్యాలు.
ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీ క్రియలు నేను ఎరుగుదును. భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఏదో రకమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉంటాడు. ప్రతిదీ మంచి క్రియ కావచ్చు, చెడ్డ క్రియ కావచ్చు. ప్రభు ప్రతిదీ చూస్తూ ఉంటాడు, ప్రతిదీ వింటూ ఉంటాడు, ప్రతిదీ పరిశీలన చేస్తూ ఉంటాడు. అయితే వీటిలో దేవునికి కావలసినది మంచి మంచి కార్యాలు. ఫిలిప్పీ 2:5లో ఒక వాక్యము రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి ఈ మనస్సు అనగా సత్కార్యములు, సత్క్రియలు, మంచి కార్యాలు యేసు ప్రభువులో నిగూఢంగా ఉన్నాయి. వాటిని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరు అనారోగ్యముతో ఉన్నారు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఎవరు మరణించారు వారిని బ్రతికిస్తున్నాడు. ఎవరు నడవలేకుండా ఉన్నారు వారిని నడిపిస్తూ ఉన్నారు. అలాగున పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభు యొక్క సత్కార్యములు అనగా సత్క్రియలు అనగా మంచి కార్యాలు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో కోకొల్లలుగా ఆయన చేసి మాదిరి ఉంచాడు. అందుకే ఈవేళ దేవుని యొక్క వాక్యము కూడా వెలుగు, నీలో వెలుగు ఎలాగ ప్రకాశిస్తుంది, నువ్వు వెలిగించబడ్డావని ఎలాగూ ఇతరులు గుర్తిస్తారు, నీలో ఉన్నటువంటి ఆ వెలుగుకు దేవుడు ప్రతిఫలాన్ని దేనిని బట్టి ఇస్తాడు అనేది ఉదయకాలం ఒక ప్రశ్నగా వేసుకుంటూ, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. ఏ విధంగా అంటే మనం చేస్తున్న సత్క్రియలు, ఆ సత్క్రియలు, సత్కార్యాలు, మంచి పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క వాక్యం అంటూ ఉన్నది, మీరు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. నువ్వు సత్క్రియలు చేయగలిగితేనే నీ వెలుగు ప్రకాశింపబడుతుంది. కాబట్టి భూలోకములో క్రీస్తు ప్రభుని పోలి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పొందుకొని క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలు చేయాలి, మంచి కార్యాలు మనం చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. భూలోకములో అనేక మంది తినటానికి తిండి లేక, కట్టడానికి ఆహారము లేక, నివసించటానికి వసతులు లేక, ఎండలో కానీ వర్షములో కానీ ప్లాట్ఫామ్స్ మీద, పేవ్మెంట్స్ మీద పరుండి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉన్న సంఘటనలు మనం ఎరుగుదుము, కళ్ళారా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకవేళ మనం వెళుతూ కూడా అయ్యో పాపమో అనుకుని ఒకవేళ పెదవి విరిచి వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనం లేదు. మనకు తెలిసినటువంటి ఒక చక్కటి సత్యము, గుడ్ సమరిటన్, మంచి సమరయుని కథలు. ఒక 2 వ్యక్తులు చూచారు, వెళ్ళిపోయారు. కానీ పరిసయ్యుడు, గుడ్ సమరిటన్, సమరయుడు, ఆ సమరయుడు చూచి గాడిదను దిగి అతనికి గాయములు కట్టి తన వాహనమును ఎక్కించుకొని పూటకుళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాడు సమరయుడు. కాబట్టి అతడు ఏం చేస్తా ఉన్నాడు దేవుని దృష్టిలో ఆ సమరయుడు అని ఆలోచన చేస్తే, ఒక సత్క్రియ చేస్తా ఉన్నాడు, మంచి పని చేస్తూ ఉన్నాడు, సత్కార్యము చేస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు వచ్చిందిలే అని 2 మనుషుల్లాగా విడిచి వెళ్ళిపోలేదు. దేవుని యొక్క ప్రేమ ఎవరిలో నింపబడుతుందో,
వారిలో నిజమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు కొరకు ప్రభు సెలవిచ్చినట్లుగా మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మనలో ఉన్న వెలుగు, ఆ నిజమైనటువంటి వెలుగు ప్రకాశింపబడుతుంది మన క్రియల ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున అందరూ ఉండరేమో కానీ నేను ఎరిగినటువంటి సత్యము నాకు తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమందిలో ఒకరు ఉన్నారు, వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకు అని ఆలోచన చేస్తే వారిలో ఉన్న సత్క్రియలు, ప్రేమ, అభిమానం, వారి పట్ల వారికి ఉన్నటువంటి ప్రభు యొక్క ప్రేమ, దయ, కరుణ, దీనిని బట్టి ఉన్నటువంటి వారిని ప్రభు పేరట అభినందిస్తూ నేను దీవిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు వెలుగై ఉన్నారు అంటే నేను వెలిగించబడ్డాను అని ముచ్చటపడటం కాదు. నువ్వు నిజంగా వెలిగించబడాలంటే క్రీస్తు ప్రభు మనసులో కలిగి ఉండాలి. క్రీస్తుకు ఉన్నటువంటి ఆ యొక్క సత్క్రియలు, ప్రేమ కార్యాలు నీవు ఇతరులకు నువ్వు చేయాలి. మదర్ తెరెస్సా కూడా చేసినటువంటి, ప్రపంచానికే తల్లిగా తను మారటానికి కలిగిన ఏకైక కారణం ప్రేమ, తనలో ఉన్నటువంటి మంచి మనస్సు, తను చేస్తున్నటువంటి సత్క్రియ, కుష్ఠ రోగుల యొక్క గాయములు కడిగి వారిని హక్కున చేర్చుకొని వారికి ఎంతో సేవ చేసినటువంటి ఒక తల్లి మదర్ తెరెస్సా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం వెలిగించబడాలి అంటే ప్రభువు పేరట సత్క్రియలు, సత్కార్యాలు, మంచి కార్యాలు చేయగలిగితే ఎవరు ఎవరితో చెప్పక్కర్లేదు. ఒకవేళ మన కార్యాలు మనుషులు చూడకపోవచ్చు, మనుషులు పొందుకుని మరచిపోవచ్చేమో, కానీ పరలోకపు దేవుడు నీలో ఉన్న వెలుగు అనే సత్కార్యాలు చూస్తూ ఉన్నాడు, సత్క్రియలు చూస్తున్నాడు, నిన్ను పరలోకము నుండి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఎదుట నీ వెలుగు ప్రకాశింపచేస్తూ ఉంటున్నాడు. నువ్వు చేసినటువంటి మంచి కార్యాలు, క్రియలు ఒకవేళ వ్యక్తులు మర్చిపోవచ్చేమో, కానీ ప్రభువు మాత్రం నిన్ను మర్చిపోడు. ఎందుకంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదు. ఎవరి క్రియలు చెప్పినా వానికి ఆయన ఫలాన్ని ఇస్తాడట. ప్రియులారా, చెడ్డ క్రియలు ఉన్నాయి, దుష్టక్రియలు ఉన్నాయి, దుష్క్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగుకు మాత్రం కారణం కాదు, నీలో వెలుగును ఆర్పివేస్తాయి. కాబట్టి మన జీవితంలో ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, ముగింపుగా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే అని 15వ వచనంలో చక్కటి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏమంటే, మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టారు, దాని వలన ఉపయోగం లేదు, లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయ్యి ఆరిపోతుంది. అది వెలగాలి అంటే ఆక్సిజన్ కావాలి. కాబట్టి నీవు వెలిగించబడాలంటే జీవము కావాలి, వెలుగయ్యున్న దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఆర్పివేయకూడదు. అందుకని ఎవరునూ కూడా దీపం వెలిగించి కృందము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగిచ్చుటకు దీపస్తంభం మీదలో పెట్టుది. కాబట్టి వెలిగించబడినటువంటి నీవు, నీ కుటుంబం దేవుని కొరకు యథార్థంగా చేస్తున్నటువంటి సత్క్రియల ద్వారా ఆయన ఎదుట ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి కుటుంబాలు, అటువంటి బిడ్డల బిడ్డలు కూడా దీపస్తంభం దివిటి వల్ల ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ, అలాగుని వెలిగించబడటానికి, ప్రకాశించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెడగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. దేవా, ప్రతి కుటుంబము వెలిగించబడాలి, దీపస్తంభం దివిటి వలె ప్రకాశించాలని ఆశపడుతున్నాం. దేవా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి కుటుంబాలు దీవించండి, వారు ఆశీర్వదించబడాలి. వారు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి
ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ అన్నీ కూడా మంచి కార్యాలు కాదు, సత్క్రియలు కాదు. ఏవైతే నీకు ఘనత తీసుకువస్తాయో, నేను మహిమపరుస్తాయో అవి మాత్రమే. అటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు బిడ్డలను ఆశీర్వదించారు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించాడు. చంటి బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థిస్తారు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరిచి సమాధానం కలుగుచ్చాడు. ప్రభువా, ఇదిగో తండ్రినైనా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి స్వస్థత కొరకు, ఎవరికైతే సర్జరీస్ జరిగాయో సక్సెస్ కొరకు, వారు క్షేమంగా చక్కగా నడిచి నేను ఘనపరచడానికి కృప కొరకు ప్రార్థన చేస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఉదయకాలపు ఆరాధనలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి దీపస్తంభ దీవిటి వల్ల ప్రకాశింపబడునుగాక. ఆమేన్.